brothers and sisters in the Lord. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, Today's verse for our meditation is taken from the book of Joshua, chapter 3, verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord will do wonders among you. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. Preparation for everything in life is important. జీవితంలో అన్నిటి కొరకు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. If we make that kind of preparation for the things of this world, ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే how much more should we prepare for the things of God? మరి దైవికమైన దేవుని సంగతుల గురించి ఎన్ని ఏర్పాట్లు So చేసుకోవాలి in మనం? today's verse for our meditation, మరి నేటి దిన మన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దాన వచనంలో Joshua is asking the Israelites for their journey ahead. యెహోషువ ఇశ్రాయేలీయులతో ముందున్నటువంటి ప్రయాణం గురించి చెప్తున్నాడు. Joshua said to the people, యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట, consecrate yourself, for tomorrow the Lord will do wonders among you. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞాపించారు. The way before them was a challenging one. వారి ముందున్నటువంటి ఆ మార్గము చాలా సవాలుతో కూడినది. They were on the verge of entering the promised land. వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ఆ అంచున ఉన్నారు వాళ్ళు. And there were many obstacles. అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. In fact, out of the 12 men who went to spy out the land 38 years earlier, వాస్తవంగా 38 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో only 2 thought they should enter and take it. ఇద్దరు మాత్రమే అనుకున్నారు, ఖచ్చితంగా మనము ప్రవేశిస్తాం, ఆ దేశం స్వాధీనపరచుకుంటాం. Why? ఎందుకని? Because it was a difficult and challenging direction they were about to embark on. ఎందుకనగా వాళ్ళు ముందున్నటువంటి ఆ మార్గం కష్టమైనది, సవాలుతో కూడినది. The conquest of the entire land was a great risk. ఆ దేశం అంతా కూడా జయించటం అనేది చాలా ప్రమాదంతో కూడినది. Even crossing the Jordan to get into the promised land would be a challenge. యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో అడుగు పెట్టుట అనేది కూడా సవాలుతో కూడినదే. Why? ఎందుకని? Verse 15 says, 15వ వచనంలో రాయబడింది, the Jordan was overflowing its banks those days. ఆ దినాల్లో యోర్దాను అధికంగా పై నుండి అది పొర్లి ప్రవహిస్తుందంట. Some strong men might be able to cross it. ఒకవేళ కొంచెం బలమైన వారు దాన్ని దాటి వెళ్ళగలరేమో. But how would they get the whole nation of people? మరి ఆ ప్రజలందరూ, ఆ జనసమూహం అంతటిని కూడా ఎట్లా దాటించగలరు? Men, women, children, old and young across. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరినీ దాటించడం అంటే It was a difficult path. అది చాలా కష్టమైన పని. Many of us also face difficult paths as well. మనలో కూడా చాలా మంది కఠినమైన కష్టమైన మార్గాలను ఎదుర్కొంటుంటాం. Maybe in your ministry, బహుశా నీ సేవ పరిచర్యలో maybe కావచ్చు, in your domestic friend, లేదా నీకున్నటువంటి కుటుంబ బాధ్యతల్లో or కావచ్చు, maybe in your secular realm. లేదా నీకున్న లౌకికమైనటువంటి ఉద్యోగ బాధ్యతల్లో కావచ్చు. Oh, you may be facing these difficulties. బహుశా ఈ కష్టాలని, ఈ విధమైన కష్టాలను ఎదుర్కొంటున్నావు. Oh, the path before you may be very, 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 very dangerous. నీ ముందున్నటువంటి ఈ మార్గం, ఈ బాట చాలా ప్రమాదకరంగా ఉందేమో. Full of obstacles, one problem after another. అన్ని ఆటంకాలే, ఒక సమస్య అయిపోతే ఇంకొక సమస్య. Cloud after cloud is coming. మేఘం తర్వాత మేఘం ఆవరిస్తాం. Oh, what should we do in those times? అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? Joshua told the people. యెహోషువ ప్రజలతో చెప్పినాడు. What is that? ఏమని చెప్పి? Consecrate yourselves, for tomorrow God will do wonders among you. యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. He said that God was about to do something great. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పినాడు. Wonders. అద్భుతాలు చేస్తాడు, Which would overcome all the obstacles on the course that was set in front of them. వారి ముందున్నటువంటి ఆటంకాలన్నిటిని కూడా అధిగమించగలిగేంతటి అద్భుత కార్యాలు అన్నాడు ఆయన. But before he did them, అయితే ఆ పని చేయడానికి ముందుగా they needed to prepare themselves first. తమ్మును తాము సిద్ధపరచుకోవాల్సి. Consecrate yourselves, for tomorrow the Lord will do wonders among you. దేవుడు రేపటి దినం అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్మును మీరు మొదట పరిశుద్ధపరచుకోవాలి. Bible history is full of examples of those who prepared themselves for God to do something special. బైబిల్ చరిత్ర అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు చేయడానికి కొరకై దేవుడు వారిని సిద్ధపడమన్నాడు, ఏర్పాట్లు చేసుకోమన్నటువంటి ఉదాహరణలు బైబిల్ ఎన్నో కనపడతాయి. In Exodus chapter 19 verses 10 and 11, నిర్గమకాండము
19వ అధ్యాయం 10-11 వచనాల్లో Before God gave the people of Israel the 10 commandments, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చేదానికి ముందుగా he told Moses. మోషేతో చెప్పినాడు. What he told? ఏమని చెప్పినాడు? Verses 10 and 11. 10-11 వచనాల్లో God to the people and concentrate them today and tomorrow and let them wash their garments and let them be ready for the third day, for on the third day God will come down on Mount Sinai. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. Oh, this is a wonderful example. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఇది. Also we know the ministry of John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సేవా పరిచర్య గురించి కూడా మనకు తెలుసు. His ministry is written in Isaiah 40 verse 4. ఆయన యొక్క పరిచర్య గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో మనం Every చూడొచ్చు. valley shall be exalted and the mountains and hills will be made low. ప్రతి లోయ ఎత్తు చేయబడును, ప్రతి పర్వతము ప్రతి కొండయు అది చదును చేయబడును. So those things are written there. అట్లాంటి సంగతులు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. Why? ఎందుకని? Before the Messiah would come, మెస్సయ రాకముందు these works are to be fulfilled. ఇవన్నీ కూడా So నెరవేర్చబడవలసింది. Isaiah 40 says, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఏముంది? in verse 4, 4వ వచనం, every valley shall be exalted, let mountains and hills be made low, rough places plain, and so on, before the day of the Lord will come. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే they were to prepare in the desert a highway for the coming king. అంటే రాబోయే రాజు కొరకు ఆ రాజమార్గములు సరళం చేయాలి, సిద్ధం చేయాలి. What does it mean? దాని అర్థం ఏమిటి? John the Baptist came to prepare the way. బాప్తిసమిచ్చి యోహాను మార్గము సిద్ధపరచడానికి వచ్చినాడు. Before doing anything, we must prepare ourselves. Preparation is necessary. ఏదైనా పని మనం చేయక మునుపు సిద్ధపాటు, ఏర్పాట్లు ఇవి అవసరం, అది చేసుకోవాలి In మనం. Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో Jesus fasted and prayed for 40 days in the wilderness, preparing himself for the mission God had set before him. మరి యేసుప్రభు వారు కూడా దేవుడు అతను ఏ పని మీద పంపించాడో ఆ పని కొరకు సిద్ధపాటు కొరకు అరణ్యంలో 40 దినములు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండినాడు. Such examples in the Bible are many. ఆ విధమైనటువంటి ఉదాహరణలు బైబిల్లో అనేకములుగా ఉన్నాయి. All of these instances tell us that before God does something special with his people, he asks them to prepare themselves for the work what he is going to do. ఈ సంఘటనలన్నీ కూడా మనకి ఏమి బోధపరుస్తున్నాయి? దేవుడు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి ముందుగా మీరు ప్రజలైన వారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. So if you want to be used by God as individuals, మరి వ్యక్తిగతంగా కూడా దేవుని చేత మీరు వాడబడాలి అంటే we need to prepare ourselves to be used by him. మరి దేవుని చేత వాడబడే దాని కొరకు మనం సిద్ధపడాలి. How? ఎట్లా? By consecrating ourselves. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ వలన. The same thing is true for the church also. మరి సంఘం విషయంలో కూడా అదే సత్యం. Did I study his word and prepare a message that he could use to touch other hearts? Have I prepared? దేవుడు ఇతరుల హృదయాలని తాకునట్లుగా మనము ఏమైనా సిద్ధపడ్డాం? నేనేమైనా ఈ రోజు ఈ వాక్యంలో సిద్ధపడ్డానా? Oh, some people they will directly stand on the pulpit. కొంతమంది వస్తారు నేరుగా పులిపీఠ మీద Oh, this is నిలబడిపోతారు. God's work. God will give the right thought. ఇది దేవుని కార్యం, దేవుడే ఆ సమయానికి కావలసిన తలంపులు ఇస్తాడు అంటారు. I can't agree. అందుకు నేనైతే ఒప్పుకోను. నేను You have to do your job. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. For everything, two things are there, two sides of a coin. ప్రతిదానికి 2 విషయాలు, నాణెంకు 2 వైపులు ఉన్నట్టుగా ఉంటుంది. One is God's sovereignty, the other is human responsibility. దేవుని యొక్క సార్వభౌమత్వం, రెండోది మానవ వైపు నుండి తను నెరవేర్చిన బాధ్యత. Yes, God out of his sovereignty, he will give you 1 or 2 thoughts. దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి నీకు 1-2 తలంపులు ఇవ్వచ్చు. But human responsibility is there of preparation. మరి సిద్ధపాటు చేసుకోవలసినటువంటి బాధ్యత మానవుని వైపు ఉంది కదా. Yeah, can't God take them directly on that day? దేవుడు ఆ దినాన నేరుగా వాళ్ళని తీసుకొని వెళ్ళలేడా? Why Lord Jesus Christ to fast? Even Christ has fasted 40 days. యేసు ప్రభువే ఎందుకని ఆయన 40 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చింది ఎందుకు? But you are telling God will speak to me, I will go and directly stand on the pulpit. అని నువ్వేమంటున్నావు? దేవుడు మాట్లాడతాడు, నేను నేరుగా పోయి నిలబడితే చాలు, ఆ సమయానికి కావాల్సింది దేవుడు ఇస్తాడు అని చెప్తావు. Preparation must be there. కాదు
సిద్ధపాటు అనేది అవసరం అది ఉండాలి. Have I studied his word? ఆయన వాక్యమును నేను చదివినానా? Did I keep my life clean from sin so that I could be a vessel through whom the Holy Spirit could work? పరిశుద్ధాత్మ నన్ను ఉపయోగించగలిగే, నాలో పనిచేసేటువంటి ఉపయోగకరమైన పాత్రగా ఉండులాగిన నన్ను నేను శుద్ధిపరచుకున్నానా? Many times we become unclean. అనేకసార్లు మనం అపవిత్రంగా ఉంటాం. Yeah, we are living in this sinful body. అపభూయిష్టమైన శరీరంలో ఉంటున్నాం We కదా. are living in the slippery world, as I tell many times. అనేకసార్లు నేను చెప్పినట్లుగా మన ఈ జారుడుగా ఉండే లోకంలో ఉంటున్నాం. And subtle Satan is there. అంతేకాదు కుయుక్తి గల సాతానుడు ఉన్నాడు. Many times we become unclean. అనేక సార్లు మనము అపవిత్రులం Yeah, అవుతుంటాం. even at least in our thought life. కనీసం మన ఆలోచన జీవితంలోనేనా? But when Holy Spirit wants to use us, yeah, if you are an unclean vessel, how can you అయితే use? పరిశుద్ధాత్మ నిన్ను వాడుకోవాలి అనుకుంటూ ఉండగా నీవు అపవిత్రమైన పాత్రగా ఉన్నావు అనుకో, ఎట్లా How వాడుకోగలవు? can the Holy Spirit use an unholy vessel? అపవిత్రమైన ఈ పాత్రని పరిశుద్ధాత్మ ఎట్లా వాడుకోగలడు? I am not telling that you cannot become unholy. అంటే నువ్వు అపవిత్ర కాకూడదని నేను చెప్పడంలే. See what I am telling. నేను చెప్పే మాట ఏమిటిది? You must become holy before you are used. That preparation, once again, fresh confession, fresh cleansing is needed. దేవుని చేత వాడబడాలి అంటే నీవు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతుండాలి. నూతనంగా శుద్ధీకరణ అవసరం. నూతనంగా నీవు పరిశుద్ధపరచుకోవాలి. That's why every day we have to cleanse ourselves. The blood of Christ is available. ఆ కారణం బట్టి అనుదినము కూడా మనము కడగబడుతూ ఉండాలి. యేసు రక్తము మనకు అందుబాటులో ఉంది. Joshua told the people that they needed to prepare themselves by becoming holy for the great things that God was about to do. యెహోషువ ప్రజలతో చెప్పినాడు, దేవుడు చేయబోయే అద్భుతమైన గొప్ప కార్యాల కొరకై మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పి. So the same thing is true for us today. మనకి కూడా ఈనాడు అదే సత్యం. If we want to consecrate ourselves before God, మనల్ని మనము దేవుని ఎదుట పరిశుద్ధపరచుకొని ప్రతిష్ఠించుకోవాలంటే, if we want to prepare for Him to do something special among us, దేవుడు మన మధ్య ఏదైనా గొప్ప కార్యం, అద్భుత కార్యం చేయాలని ఆశిస్తే, we need to make sure that we are obeying Him in every area of our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి లోబడుతున్నామా అనేది నిశ్చయపరచుకోవాలి. And there is nothing that is contaminating our relationship with Him. అంతేకాకుండా దేవునితో మనకున్న సంబంధంలో ఏది కూడా కలుషితం చేసేది లేదు అనేది That's నిశ్చయపరచుకోవాలి. why Paul is writing to Corinthians in his second letter. అందుకనే పౌలు మరి కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో In అంటాడు, 7:1, 7వ అధ్యాయం మొదటి వచనంలో what he is telling? ఏమంటాడు? We are to cleanse ourselves from all defilement of flesh and spirit, protecting holiness in the fear of God. ఏమంటాడు ఆయన? మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. So when Paul told Timothy in 2 Timothy 2:21, పౌలు తిమోతికి చెప్తున్నప్పుడు రెండో పత్రిక 2:21లో he says, అని చెప్తున్నమాట, cleanse yourself from all these things. వీటన్నిటి నుండి కూడా నీవు పరిశుద్ధపరచబడాలి. Oh, it was in the context of the doctrinal purity. ఇక్కడ బోధన సంబంధమైన పవిత్రతనికి సంబంధించి చెప్తున్నాడు. Don't quarrel over the things in the church. అంటే సంఘములో ఉన్న పరిస్థితులు విషయాలను బట్టి నువ్వేమి జగడం పెట్టు. And flee from youthful lusts. యవనేచ్ఛల నుండి పారిపోవాలి. And pursuing the things of God. మరి దైవికమైనటువంటి విషయాలను నువ్వు వెతికి వెంటాడాలి. That means దాని అర్థము that if we want to consecrate ourselves like Joshua told the people in Joshua 3:5, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రజలతో చెప్పినట్లుగా పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి అంటే, that we need to repent of false beliefs. మనము ఈ తప్పుడు నమ్మకాల నుండి మారుమనసు పొందాలి. And we need to stop quarreling over things in the church. సంఘములో జరిగే సంగతులు, ఆ విషయాల్లో జగడం ఆడడం గాని వాదనలు పెట్టుకోవడం ఇవి మానేయాలి. No, we need not insist only my word must prevail. అక్కడ నేను చెప్పినట్టే జరగాలి, నా మాట చెల్లుబాటు కావాలి, ఇట్లాంటివి ఉండొద్దు So మనకి. these passages and others instruct us that consecration is a call to address anything that would contaminate your relationship with God. కాబట్టి ఈ భాగాలు ఇతరులు నొక్కి చెప్పేటువంటి విషయాలను బట్టి మనం చూస్తే దేవుని యొక్క పిలుపుకి, దేవుడు ఏదైనా కార్యం చేయాలన్నప్పుడు దాని కొరకే పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకుంటా, ఇది అవసరం మనకి. It is a call out to holiness. ఇది పరిశుద్ధత గురించినటువంటి పిలుపు. It is a call to obedience in every particular area of our lives. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా విధేయత గురించిన పిలుపు. Nothing else will do. This must be done. ఇంకేది కాదు, ఇది జరగాల్సిందే. Consecrate yourself. కాబట్టి నీవు ప్రతిష్ఠించుకో. Notice the personal focus on this command. చూడండి, ఈ ఆజ్ఞలో వ్యక్తిగతంగా నొక్కి చెప్పే విషయాన్ని The గమనించండి. focus of your concentration is to
on yourself, not on others. ఇక్కడ పరిశుద్ధపరచుకునుట ప్రతిష్ఠించుకుట అనేటువంటి విషయానికి వస్తే నీ మీద వ్యక్తిగత నీ పైన దృష్టి పెట్టి చేయాలి ఇవన్నీ. God reminds us here that all of those other people are not your responsibility. మిగతా వారందరి గురించి అది నీ బాధ్యత ఏమీ కాదని He is చెప్తున్నాడు having దేవుడు. that spot. ఆయనలో ఆ మచ్చ ఉంది కదా, He is having this dot. ఈయనలో ఈ మరక ఉంది. What God is telling? దేవుడు చెప్పే మాట ఏమిటి? Consecrate yourself. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. That is important. అది ప్రాముఖ్యం. God reminds us here that all of those other people, they are not our responsibility. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, మిగతా వారందరి గురించిన ఆ బాధ్యత నీది కాదు. You are to focus on yourself. నీ మీద నీవు దృష్టి పెట్టు. Getting consecrated and holy as you can. కాబట్టి నీవు ఎంతవరకు సాధ్యమైనంత వరకు పరచబడుతూ ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. You are not responsible for what everyone else does. అందరూ ఏమి చేస్తున్నారో చేసే దాని గురించి నువ్వేం బాధ్యుడవు కాదు. You are responsible for yourself. నీకు నీవు బాధ్యుడవి. In the book of Joshua, యెహోషువ గ్రంథంలో the Bible tells the story of a man named Achan. చూడండి, బైబిల్ గ్రంథము ఆకాను అనేటువంటి ఆ వ్యక్తి చరిత్రను చెప్తుంది. This man, when God told the people of Israel at the battle of Jericho not to take anything from the city. చూడండి, ఇతడు ఏం జరిగింది అక్కడ, దేవుడు ఎరికోతో యుద్ధానికి వెళ్లే సమయంలో అక్కడ ఏది కూడా మీరు ముట్టకూడదు ఇట్లాంటివన్నీ ప్రజలందరితో చెప్పినాడు. He took some cloths and gold. అయితే ఇతను ఈ ఆకాను బంగారము కొన్ని వస్త్రాలు ఇది దొంగిలించుకుంది. Israel won the battle of Jericho. ఇశ్రాయేలు ఎరికో మీద విజయం అయితే సాధించారు. But Achan hid the things he took. కానీ ఆకాను తాను దొంగిలించిన వాటిని తెచ్చి దాచిపెట్టినాడు. But when Israel went to fight against the next city, the little town of Ai, అయితే తర్వాత ఇశ్రాయేలు మరొక యుద్ధానికి ఒక చిన్న పట్టణమైన ఆయ్ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు they fled before the city and they were defeated. ఆ పట్టణానికి పోయి వాళ్ళు ఓటమి పాలైనారు హాయి మీద. Joshua fell down before the Lord and cried out. యెహోషువ వచ్చి దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడి ఏడ్చినాడు ఆయన. Then God said, అప్పుడు దేవుడు చెప్పినాడు, why are you crying out? ఇక్కడ నువ్వెందుకు నాకు మొరపెడతావు? There is sin in the camp. అక్కడ పాళెంలో పాపం ఉంది. And Israel could not go on to victory until the sin was eradicated from the camp. ఆ పాపము పాళెం నుండి తీసివేయబడనంత వరకు ఇశ్రాయేలు ముందుకు So the వెళ్ళలేకపోయినారు. point there is, it matters what one person does. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏమిటిది, ఒక్క వ్యక్తి ఒక్క మనిషి ఏం చేసినాడు అది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. One person's sin can cause defeat for the whole people of Israel. ఒక్క వ్యక్తి చేసిన పాపం ఇశ్రాయేలీలందరూ ఓటమి పాలవడానికి కారణమైంది. Don't you think that it is the same way today? ఈ రోజు కూడా అదే పద్ధతి అదే వర్తిస్తుందని అనుకోవా? Don't you realize that one person's sin can hurt the whole church? ఒక్క వ్యక్తి చేసిన పాపము సంఘం అంతటికి గాయం అవుతుందన్న సంగతి నువ్వు ఎరుగవా? Everybody else in the church could get consecrated with God and get right and get ready for God to do something. But if you don't, it matters. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అలాంటప్పుడు నువ్వు ఒక్కడివి ఒకవేళ ఆ పని చేయకపోతే పరిశుద్ధపరచుకోకపోతే మరి దానికి నష్టం వస్తుందని నీకు Yeah, తెలియదా? you could be the one who holds the church back from everything that God wants to do. దేవుడు సంఘం ద్వారా సంఘంలో చేయాలనుకున్న కార్యాలన్నిటికీ జరగకుండా ఉండేదానికి నువ్వు కాదా కారకుడు? So here God is saying, don't let that happen. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, అట్లా జరగకుండానుగాక అంటాడు. Don't be the one who stops his work. ఆయన కార్యములను ఆపివేవాడగా ఉండకూడదు నీవు. Be the one whom he uses to bring revival. ఆయన ఉజ్జీవాన్ని తీసుకోవడానికి ఉపయోగించుకునే వారిలో నువ్వు ఒకడవే ఉండాలి. So the result of Joshua's command to the people of Israel was, యెహోషువ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ యొక్క ఫలితాలు, they did consecrate themselves. వాళ్ళు తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నారు. God did do wonders. దేవుడు అద్భుతాలు చేసినాడు. Joshua 3, యెహోషువ 3వ అధ్యాయం it goes to say that when the priests of Israel came up to the Jordan River with the Ark of the Covenant, యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొని యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, Jordan River which was in the flood stage, యోర్దాను ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ స్థితిలో it stood up like a wall on one side. అది ఒకవైపు ఒక గోడ వలె రాతి వలె Or నిలబడిపోయింది. to allow the people to cross into the promised land on dry ground. ప్రజలందరూ కూడా ఎండిన లేన మీద నడుచుకుంటూ వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లుగా చేసింది. And that was only the beginning of the miraculous things God did among them. ఇది దేవుడు వారి మధ్యలో జరిగించినటువంటి ఆ ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు ఇది మొదటిది మాత్రం. So when they consecrated themselves, తమను తాము పరిశుద్ధపరచుకున్నప్పుడు God did do wonders among them. దేవుడు వారి మధ్య అద్భుత కార్యాలు
కార్యాలు చేసినాడు. So what is that God would do with you? మరి దేవుడు నీతో ఏమి చేయబోతున్నాడు? What is it that he wants to do in the church? సంఘంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడు? I believe he wants to do the things more wonderful than we would dare to imagine. నేను అనుకుంటా మనం ఊహించడానికి కూడా ధైర్యం చేయాలని అద్భుతమైన కార్యాలను చేయాలనుకుంటున్నాం. But for that to happen, అది కానీ జరగాలంటే we must take him seriously. మనము ఆయన విషయంలో చాలా తీవ్రత కలిగి ఉండాలి. Consecrate ourselves today. మనల్ని మనం ఈ రోజు పరిశుద్ధపరచుకోవాలి, So that ప్రతిష్ఠించుకోవాలి. he will do wonders tomorrow. తద్వారా రేపటి దినం ఆయన అద్భుత కార్యం చేయలాగన, May God help us to follow these principles. ఈ నియమాలన్నీ కూడా పాటించలాగన దేవుడు మనకు సహాయం May God చేయలాగా. help you to consecrate yourself for the good of God's people. మరి దేవుని యొక్క ప్రజల క్షేమం మేలు కొరకై తమను తాము పరిశుద్ధపరచుకునేలాగా దేవుడు సహాయం చేయాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how much important the preparation is we could see. దేవా, మరి సిద్ధపాటు అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడే మేము చెప్పుకున్నాం. Many times without preparation we will be running here and there. అనేక సార్లు ప్రభా సిద్ధపాటు ఏమీ లేకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. We have to consecrate ourselves. దేవా, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవాల్సి O Lord, for you to do wonders among us, O Lord, we must be holy. దేవా, నీవు మా మధ్యలో అద్భుత కార్యాలు చేయాలి అంటే మొదట మేము పరిశుద్ధులముగా Very ఉండాలి. difficult for Holy Spirit to use an unclean vessel. అపవిత్రమైన పాత్రని పరిశుద్ధాత్మ వాడుకున్నట్టు అది చాలా కష్టం. But there is a possibility for, O Lord, this unclean vessel to become clean. అయితే ప్రభా, ఈ అపవిత్రమైన ఈ పాత్ర పవిత్రపరచబడడానికి సాధ్యత ఉంది. That preparation we have to do. ఆ సిద్ధపాటు మా వైపు నుండి To చేయాలి. wash ourselves. మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలి. And the precious blood of Christ is available all the time. మరి క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ఎల్లవేళలా అందుబాటులోనే ఉంది. Many times we see the, O Lord, shortcomings of other people. అనేక పర్యాలు ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలు పొరపాట్లను ఎత్తి చూపుతుంటాం. O Lord, speak to us. దేవా, మాతో మాట్లాడండి. Help us to see our own faults. దేవా, మా పొరపాట్లు మా తప్పిదాలు చూసుకునేదానికి None of us are సహాయం చేయి. perfect. మాలో ఏ ఒక్కరమే పరిపూర్ణం కాము. Help us to prepare ourselves every day. దేవా, అనుదినము మమ్మల్ని మేము సిద్ధపరచుకునే దానికి సహాయం చేయి. Guide us throughout this day. దేవా, ఈ దినం అంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the purifying name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధపరిచే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.